గణపతి గారి పేరుతో తీర్మానం జరిగిందంట. కొనకల గణపతి గారితో తీర్మానం జరిగి ఏంటి చాలా తీర్మానాలు చేశారు. కొనకల నారాయణ గారి మీద, నారాయణ గారి తండ్రి గారి మీద కొత్తగా ప్రేమ వచ్చేసిందా? అంత ప్రేమ గారిపోతే మా పార్టీ వాడిని తీసుకుని వెళ్ళి చంద్రబాబుకి ఇతనైతే బాగా డబ్బులు పెడతాడండి నేను ఎందుకు తీసుకెళ్ళా చంద్రబాబు దగ్గరికి? కొనకల నారాయణ తోసేసి ఇతను పెట్టుకుందామండి. ఎవడి దొంగ నాటకాలు, ఎవడి దొంగ ప్రేమ కొనకల నారాయణ మీదను నారాయణ గారి తండ్రి మీద పేరు పెట్టామండి. ఎవడు పేరు పెట్టారు? పేరు పెడితే ఏమైంది? ఏం చేసావు? శ్రీలక్ష్మి గారిది ఈ ఊరు బందరు. వాళ్ళ నాన్నది ఇక్కడ బందర్లో పుట్టాడు, బందర్లో పెరిగాడు. ఆ అమ్మాయి అవునా కాన బందర్ మూలాలు. మా నాన్న పేరు మీద ఒక పార్క్ పెట్టుకుంటాను, 10 లక్షలు డబ్బులు ఇస్తాను అని చెప్పి ఆవిడ ఉంది. ఈ ఊరు ఆడబడుచుగా, ఐఏఎస్ అమ్మాయిగా, బందర్ మూలాలతో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంటా అంటే ఎస్ మేమే తీర్మానం చేసాం, నిధులు శాంక్షన్ తెచ్చాం. మరి ఏమైంది? కొనకల నారాయణ గారికి ఏమో సీటు ఎగదొప్పమని చెప్తావు, పనికిరాడని చెప్తావు, ఆడెవడికో ఇమ్మని చెప్తావు సీట్లు వెళ్ళి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చెవులో పెద్ద పగలు తీసే పొలిట్ బ్యూరో సభ్యుడివి. కొనకల గణగారి పేరు మీద ఏం చెప్పాను? కొనకల గణపతి నగర్, కొనకల నారాయణ గారి తండ్రి గారి పేరు మీద కొనకల గణపతి నగర్ ఉంది కదా, ఆ కొనకల గణపతి నగర్కి 5 ఏళ్లలో ఏం చేసావు? ఏం చేసావు అసలు? తాగుతా గుక్కి నీళ్ళు ఇచ్చావా? నీళ్ళు సరిగ్గా రావట్లేదంటే, ఇల్లు పడిపోతున్నాయి అంటే ఇల్లు ఏమన్నా మంజూరు చేసావా? ఓ రోడ్డు వేసావా? ఇంటి పట్టా అడిగారు, పట్టా ఏమైనా ఇచ్చావా? గణపతి నగర్కి కొత్తగా కొనకల గణపతి గారి మీద ప్రేమ వచ్చేసింది. మంచిది. ఇది దగా, ఇది దొంగ నాటకాలంటే. ఓ పక్కేమో సీట్ ఇవ్వద్దని చెప్పని, ఓ పక్కేమో గణపతి గారి మీద ప్రేమ. వడ్డెర కాలనీ 26వ తారీఖు శంకుస్థాపన, పునాదులతో సహా పనులు మొదలు పెడుతున్నారు. నాయ బ్రాహ్మణులది శంకుస్థాపనతో సహా పనులు మొదలు పెడుతున్నారు. ఎనుగుదురుపేట ఎస్సీలకి పనులు మొదలు పెడుతున్నారు. ఇట్లా ప్రతి ఒక్కది 6 చోట్ల 6 కూడా కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన పనులు మొదలు పెడుతున్నారు. ఇవాళ ఈ రోడ్లు ఏంటంటే చిన్నాపురం నుంచి అంట కమ్మారి చెరువు దాకా ఈయన శాంక్షన్ తెచ్చాడంట. ఎంతకన్నా పాపం ఇంకోటి ఉంటుంది అసలు? సిగ్గు శరం. గవర్నమెంట్ జీవో ఇప్పుడు వచ్చింది ఆ 40 కోట్ల చిల్లరకి శాంక్షన్కి. కావాలా నీకు జీవో? కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నరకి జీవో వచ్చి అంటే ఈయన శాంక్షన్ తెచ్చానని చెప్తాడు. ఇంతకన్నా పచ్చి దగా పాపం ఇంకేమైనా ఉందా? దాంట్లో ఇబ్బందులు ఉండి అవుతున్నాయంటే దాన్ని ఇమీడియట్గా ఉన్నటువంటి ర్యాకప్ అయిపోయిన రోడ్డు మొత్తానికి మొత్తం రిపేర్ చేయటానికి, ప్రజలకి అసౌకర్యం తొలగటానికి ఇవాళ చిన్నాపురం నుంచి కమ్మారి చెరువు దాకా 1.5 కోటితో రోడ్డు రిపేర్లు జరుగుతున్నాయి. ఈయనంట 32 కోట్లలో శాంక్షన్ చేశాడంట, 37 కోట్లు. పచ్చి పాపం దగ అబద్ధం మాటలు. పోనీ పేరు నాని శాంక్షన్ చేశాడు 2014 ముందు, నువ్వు ఎమ్మెల్యే గెలిచావు కాబట్టి ఆ శంకుస్థాపనలో ఓపెన్లు చేసుకున్నావు అంటే అర్థం ఉంది, డబ్బా కవర్లు ఒప్పుకున్నావు అంటే అర్థం ఉంది. కోడూరు ఉల్లిపాయలు ముంతిన ఎవరిది? నీకేమైనా సంబంధం ఉందా? అసలు ఏమైనా సంబంధం ఉందా అంటున్నా? దాని కృషి, ప్రపోజలు, దాని శాంక్షను, జీవో, ప్రతి టెండర్ పిలిపించింది పేరు నాని 2014 ముందు. సరే నీ కాలం కలిసి వచ్చింది, బాగున్నావు, ఎమ్మెల్యే అయ్యావు, శంకుస్థాపన చేసావు. కానీ అది నువ్వు తెచ్చావు, నీకేం సంబంధం అసలు? శంకుస్థాపన చేసే అర్హత నీకు ఉందగా, ప్రజలు ఇచ్చారు కాబట్టి శంకుస్థాపన చేసావు. కానీ దానికి నిధులు తెచ్చినోడు ఎవడో, శాంక్షన్ దాన్ని ప్రతిపాదించినోడు ఎవడో, నిధులు తెచ్చినోడు ఎవడో, శాంక్షన్ చేయించినోడు ఎవడో, టెండర్ పిలిపించినోడు ఎవడో, దాని డిజైన్లు తయారు చేయించినోడు ఎవడు, తో పిలిపించి డిజైన్లు తయారు చేయించినోడు ఎవడు? ఎవడు మోసం, ఎవడు దొంగ నాటకాలు? నీయా నాయా? ఓటమి భయంతో సంధి ప్రేలాపనలు పేలుతూ కనీసం
విషయ పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం, సిగ్గు ఎగ్గు అన్నీ కూడా గాలికి వదిలి దూషణ పర్వం నిన్న మాట్లాడిందంతా. ఆయనేమో పెద్ద పోటుగాడంట, వాళ్ళ మాంగారు పోటుగాడంట. నా తండ్రి మేము దొంగ నాటకాలు ఆడే కుటుంబం మాదంట. ఆయన నిన్న మీడియాతో మాట్లాడతాడు. ఎవడు దొంగ నాటకాలు ఆడేది? ఈ మచిలీపట్నం నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గంలో ఏదన్నా పలానా ఊర్లో ఏం చేశాం, పేర్ని కృష్ణమూర్తి గారు ఏం చేశాడు, ఈ బందర్కి పేర్ని నాని ఏం చేశాడు, కొల్లూరు రవీంద్ర ఏం చేశాడు, కొల్లూరు రవీంద్ర మామ ఏం చేశాడు, ప్రజలకు తెలియదా? తప్పుడు మాటలు, దొంగ మాటలు, చండీ యాగాలు, ఆ యాగాలు, పాపపు సొమ్ముతో దొంగ పూజలు చేసినంత మాత్రాన సరిపోదు. దమ్ముగా, నిజాయితీగా, గుండెల నిండా ధైర్యం నింపుకుని నిజాలు మాట్లాడాలి. ఏం మాట్లాడారు మీరు? మీ మాంగారు ఎప్పుడన్నా ఎవరికైనా ఒక్క ఇంటి స్థలం ఎవరికైనా ఇప్పించారా? మీరు పట్టా ఎవరికైనా ఇప్పించారు ఎప్పుడన్నా మీ మాంగారు హయాంలో? పేర్ని కృష్ణమూర్తి హయాంలో 2000 పైచీలకు పట్టాలు ఈ బందర్లో ఇచ్చిన, బైపాస్ రోడ్లో ఇచ్చిన ప్రతి పట్టా పేర్ని కృష్ణమూర్తి గారు ఇచ్చిన పట్ట. 3 స్తంభాల సెంటర్ దగ్గర నుంచి బైపాస్ రోడ్డు మొత్తం ఇచ్చిందంతా కూడా ఇళ్ల పట్టాలు పేర్ని కృష్ణమూర్తి గారి. పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చిందంటే అయితే పేర్ని కృష్ణమూర్తి గారు ఇచ్చాడు, లేదా పేరుని నాని ఇచ్చాడు. మీ మామగారు నువ్వు కలిసి ఏమి ఇచ్చారు? ఎవరికైనా ఒక్క స్థలం ఎవరికైనా ఇచ్చారా? ఒక్క పేదవాడికి. ఓట్లు అడుక్కునేప్పుడు మాత్రం 3 సెంట్ల స్థలం ఇస్తాం, 3 సెంట్ల స్థలం ఇస్తాం అని చెప్పని పాట పాడతారు, జనాలకి ఎరేస్తారు పేదవాళ్ళందరికీ. 2014 ఎన్నికల్లో కూడా 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పని ఊరూరా మైక్ పెట్టుకుని ఇంటికి పాంప్లెట్లు పంపించి ఎవడికి, ఏ పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఇదేమంటారు? మోసం అంటారా? దగా అంటారా? ఏమంటారు? అలా ప్రజల్ని దగా చేశారు కాబట్టి మీరు దగా కుటుంబం అనాలిగా. కరెక్ట్గా మిమ్మల్ని అనాల్సింది మిమ్మల్ని కదా. నా తండ్రి ఏం చేశాడు? పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు. పేరు నాని ఏం చేశాడు? 2 విడతలుగా పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి టైంలో, జగన్ గారి టైంలో. ఇందులో ఎవడు దగా చేస్తున్నారు, ఎవడు మోసం చేశారా, ఎవరు డ్రామాలు చేస్తున్నారు? కొత్తగా డ్రామాలు, ఈ కంగారు, ఈ భయం ఎందుకు ఇదంతా? ఆయన మాట్లాడతాడు, ముడా సంస్థ ఏర్పాటు చేసింది మేమంటున్నాడు. అసలు ముడా ఎందుకు ఏర్పాటు చేశారు? ముడా సంస్థ ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ బందర్ నియోజకవర్గంలోని 22 గ్రామాలు శ్మశానాలతో సహా, పంట బోధులు, రోడ్లు, శ్మశానాలతో సహా 33,000 ఎకరాలని ప్రజల దగ్గర నుంచి దోచుకుంటాకి ఏర్పాటు చేసిన సంస్థ ముడా కాపితే ఏముంది చెప్పండి? ముడా ఏర్పాటుకి కారణం ఏంటి? మరి ఎవరిది డ్రామా కుటుంబం, దగా కుటుంబం? ఈ పనులు ఎన్నో దశాబ్దాలుగా జనం యొక్క ఆకాంక్ష. 2004వ సంవత్సరం నవంబర్లో పేర్ని నాని మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఏదైనా పేర్ని నాని చేసిన ప్రయత్నమే తప్పితే ఏంటి మీరు చేసిన ప్రయత్నం? మీరు పోర్టు కట్టాలంటే 22,000 ఎకరాలు ఇస్తే కానీ పోర్టు కట్టరా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది? 1 సెంటు భూమి తీసుకోకుండా 1700 ఎకరాల్లో 16 బెర్తులతో మొదటి ఫేజ్ కింద 4 బెర్తులు నిర్మాణం చేస్తూ పోర్టు నిర్మాణం ఎలా జరుగుతుంది? మరి సెంటు భూమి రైతు భూమి ముట్టుకోలేదు కదా. మీరేం చెప్పారు? 5 ఏళ్ళు 33,000 ఎకరాలు ఇస్తేనే, 22 ఊళ్ళు ఖాళీ చేసి 33,000 ఎకరాలు ఇస్తే మాత్రమే మేము పోర్టు కడతామని చెప్పారు. మరి ఎవరి దగా ఇది? దగా కుటుంబం ఎవరిది? మోసం అంటే
ప్రజల్ని ఈ దొంగ నాటకాలు వేసి మోసం చేసేటువంటి కుటుంబం ఎవరిది? నీ కుటుంబం, నా కుటుంబం? తెలియట్లేదా? ప్రజలకు తెలియట్లేదా? నేను చెప్తాడు, రైతుకి 25 లక్షలు ఇచ్చా అని చెప్తాడు. నువ్వు 25 లక్షలు ఇచ్చిన పొలం ఎక్కడుంది? పోర్టుకు పనికొచ్చేది ఉందా? ఏది పోర్టుకు పనికిరాదు కదా. పోర్టుకు పనికి వస్తే 30 ఎకరాలు 40 ఎకరాలు పని, ఆ దారిలోకి నీకు పనికొచ్చింది. ఇంతకు మించి మీ కంట్రిబ్యూషన్ ఏంటి? అసలు ఎంత దగా మాటలంటే, మెడికల్ కాలేజ్ అంట ఈయనే తెచ్చాడంట, మేము వచ్చి కట్టామంట. పోర్ట్ అంట ఈయనే పని మొదలెట్టేశాడంట, మేము పని మొదలెట్టలేదంట. ఇదెక్కడ బాగోతం? ఇదెక్కడ నాటకాలు? ఈ డ్రామాలు సంబరాలు అయితే ఓకే, కానీ రాజకీయాల్లో ఇంత పచ్చి దగాకోరు మాటల అని చెప్తాడు. ఏంటి అంటే, మేము అధికారంలో దిగేప్పటికి 18 కోట్లు మిగిలి ఆ డబ్బులు సీఎం గారు ఇచ్చారని 100కు 100% ఆ డబ్బులు ముట్టుకోవాలంటే ముడా నుంచి వడ్డీకి తెచ్చినటువంటి, ఒక డిపార్ట్మెంట్ నుంచి వడ్డీకి తెచ్చిన డబ్బులు మీకులాగా కాదు. మీరు పోర్టు సంబరాల పేరుతో జరగనటువంటి పోర్టు శంకుస్థాపనకి ఏ పని అంటే పర్యావరణ అనుమతులు లేకుండా, బ్యాంకు లోన్ శాంక్షన్ అవ్వకుండా పనులు మొదలవనటువంటి పోర్టు శంకుస్థాపనకి 8,60,00,000 మీరు ఎత్తేశారు. ఇవాళ ఆ డబ్బులు ముట్టుకోవాలంటే సీఎం పర్మిషన్ కావాలి. కాబట్టే సీఎం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే ఇవాళ బందర్లో జరుగుతున్నటువంటి ఈ పనులన్నీ కూడా. ఇవాళ కొత్తగా పేర్ని కృష్ణమూర్తి కొత్తగా ఇక్కడ అభ్యర్థిగా వచ్చాక అతను వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి, ఇట్లా నాకు ఇట్లా మిమ్మల్ని కమ్యూనిటీ హాల్స్ అడిగాం, ఇట్లా చాలా చోట్ల రోడ్లు అడుగుతున్నారు అని చెప్పానంటే, ఆయన ఇమ్మీడియట్గా 20 కోట్ల రూపాయలు ఆ డబ్బులు వాడండి, దాని బాధ్యత ప్రభుత్వం అంది అని చెప్పని పర్మిషన్ ఇచ్చి సీఎం గారు బై ఆర్డర్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో ఆర్డర్ ఇప్పించి ఆ వర్క్స్ అన్నీ కూడా టెండర్లు పిలిచి పనులు జరుగుతుంటే ఏం మాడతాడు? శంకుస్థాపనలు కొబ్బరికాయలు కొడుతున్నారు. కళ్ళు తెచ్చుకుని ఒకసారి చూడు. బెజవాళ్ళ కాపురం ఉంటే మాత్రం బందర్లో ఏం జరుగుతుందో ఎవడో చెప్తే ఊరికే ప్రెస్ మీట్ కోసం వచ్చి వెళ్ళిపోతే కాదు. ఈ దొంగ నాటకాలు వేసింది ఎవడు? ముడా సంస్థ ఏర్పాటు చేసిన కారణం ఏంటి? ఈ ఊరిని బాగు చేద్దామని కాదు కదా. కాకర్లమూడి గ్రామంతో సహా, కాకర్లమూడి శ్మశానంతో సహా, పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామంలోని శ్మశానంతో సహా మొత్తం భూములు గుంజుకుంటాకి, రైతుల్ని భూముల్లోంచి తొయ్యటాకి, అసైన్మెంట్ భూములు అనేటువంటి అనుభవిస్తున్నటువంటి పేద రైతాంగాన్ని, పేద బిక్కిని ఆ భూముల్లోంచి తొయ్యటాకి కాకపోతే దేనికి? ఇంకా ఆయన చెప్తాడు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోంచి అంట 200 కోట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోంచి. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి కూడా తెలియదు. ఎందుకని? మనం చేస్తే కదా తెలియటాకి. దాంట్లో ఆ పరిపాలనలో నీకేమైనా సంబంధం ఉంటే, తెచ్చిన దాంట్లో ఏమైనా సంబంధం ఉంటే కదా. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ₹2 వడ్డీకి అప్పు తెచ్చి ఇచ్చింది. వడ్డీకి అప్పు ఊరికినే కాదు, ముడాకి వడ్డీకి అప్పు తెచ్చి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొచ్చినటువంటి డబ్బులతో ఏం చేశారు? ఏంటయా అంటే 5 ఏళ్ళు మంత్రి పదవి బాగా అనుభవించేసేసి 2014 మేలో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 జూన్లో చంద్రబాబు నాయుడు ఈ కొల్లు రవీంద్ర కలిసి ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా, అతను ముఖ్యమంత్రిగా ఇతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2019 మార్చి 7వ తారీఖున బందర్ పోర్టు శంకుస్థాపన అంట. ఈ డ్రామాలు ఎవడు ఇక మామూలుగా భూమి మీద మీ డ్రామాలు ఎవడన్నా ఆడతాడన్నా? 2014 జూన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2014 మేలో ఎమ్మెల్యేగా గెలిచి 2019 మార్చి 7వ తారీఖున శంకుస్థాపన అంట. ఆ శంకుస్థాపనకి ఈ 200 కోట్లు అప్పు తెచ్చిన దాంట్లో 8,65,00,000
ఏం చేశారు? కైంకర్యం చేయలేదా? శంకుస్థాపనకి 8,65,00,000 రూపాయలు ఈ ముడా డబ్బులే కదా. ఈ అప్పు తెచ్చిన ₹2 వడ్డీకి అప్పు తెచ్చినటువంటి వడ్డీకి అప్పు తెచ్చిన ముడా డబ్బుల్లోంచే కదా 8.5 కోట్లు శంకుస్థాపనకి ఖర్చు. అంటే 8.5 కోట్లు కట్టే పోర్టా? దానికేమో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేవా? లోన్ శాంక్షన్ అవ్వలేదా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు, లోన్ శాంక్షన్ అవ్వలేదు, ఎటువంటి అనుమతులు లేకుండా శంకుస్థాపన. దీన్ని ఏమంటారు? డ్రామాలు అంటారా, నాటకాలు అంటారా, వంచన అంటారా, దగా అంటారా? ఇప్పుడు ఎవరి కుటుంబం దగా కుటుంబం? జనాన్ని నమ్మించి మాయ చేసి మోసం చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పేర్ని నాని అనేవాడు ఇవాళ మీకు మీరు ఎన్ని అడ్డంకులు పెడితే సుప్రీంకోర్టులో, హైకోర్టులో నవయుగాని అడ్డం పెట్టి మీరు ఎన్ని కోర్టులో డ్రామాలు ఆడినా అన్నిటినీ జయించి 2022 నవంబర్లో కోర్టు వ్యాజ్యాలన్నీ కూడా అధిగమించి మే 22కి అన్ని పరిమితులు, పర్యావరణ అనుమతులతో సహా ప్రతి అనుమతులు, బ్యాంక్ లోన్తో సహా తెచ్చుకుని ఫైనాన్షియల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ప్రతి పనికి సముద్రంలో ముట్టుకోవాలంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. ల్యాబ్స్ అయిపోయిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉండగా మీరు శంకుస్థాపన చేస్తారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ల్యాబ్స్ అయిపోతే శంకుస్థాపన అంటే చేస్తారు. అసలు పోర్టు పని మొదలెడతాక అవకాశం ఉందా? లేదు కదా. మోసం కదా. బ్యాంక్ లోన్ ఉందా? బ్యాంక్ లోన్ లేదు కదా. ఎవడో డబ్బులు ఇస్తా అన్నాడు? ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తా అన్నాడు? ఇవాళ పని మొదలెడతామంటే మే 22వ తారీఖున పని మొదలెడితే ఇవాళ ప్రజలు తండోపు తండాలుగా తిరణాలు చూస్తాకెళ్తున్నట్టు వెళ్ళే పరిస్థితి.